సాధారణంగా అన్ని ఆలయాలలో ఆలయమూర్తికి ఒక చరిత్ర ఉంటుంది. కానీ ఈ ఆలయంలో స్వామివారితో పాటు ఇక్కడ ధ్వజస్తంభమునకు కూడా ఒక ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది. ఇది అమలాపురానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పనపల్లి ఆలయం. పూర్వం వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడైన శ్రీ మోలేటి రామస్వామి గారు తన వ్యాపారంలోని లాభాలలో కొంత వాటాను తీసుకొని తరచుగా తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకునేవారట. స్వామిని బాలునిగా ఊహించుకుంటూ సంతోషించే రామస్వామి గారికి ఒకనాటి రాత్రి స్వామి బాలబాలాజీ రూపంలో అనగా చిన్న పిల్లవాడి రూపంలో దర్శనమిచ్చి, రామస్వామి, నీవు ఇక మీదట తిరుమలకు రానవసరం లేదు. నేనే నీకోసం నీ గ్రామంలో స్వయంభువుగా వ్యక్తమవుతాను అని చెప్పారట. నిజంగానే ఒకరోజు రామస్వామి గారు కొబ్బరికాయలు అంగడిలో ఒక కొబ్బరికాయ నందు స్వామి తిరునామాలతో కూడిన చిన్న లోహపు విగ్రహం దొరికిందట. ఇక అప్పటి నుండి ఆ మూర్తిని బాలబాలాజీగా పూజించేవారు. కాలక్రమేణా అదే పెద్ద క్షేత్రంగా మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అప్పుడు శ్రీ మోలేటి రామస్వామి గారు ఆ గ్రామస్తులతో కలిసి వెళ్లి ధ్వజస్తంభం కోసం కొట్టబడిన ఎటువంటి లోపాలు లేని నాణ్యమైన చెట్టును కొనడానికి వెళ్లి ధర విషయంలో తేడా వచ్చి కొనకుండానే వెనుదిరిగారట. తరువాత కొన్ని రోజులకు గోదావరి నదికి వరదలు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ వీరు ఎన్నుకొన్న అదే చెట్టు అప్పనపల్లి ఆలయమందున్న గోదావరి తీరానికి కొట్టుకు వచ్చిందట. ఇది సాక్షాత్తు ఆ స్వామివారే పంపారని ఆయన అనుగ్రహంగా ఆదేశంగా భావించి అదే చెట్టుతో ధ్వజస్తంభం చేయించి స్థాపించారు. ఈ ధ్వజస్తంభాన్ని అప్పనపల్లి నందున్న బాలబాలాజీ ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.